హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు మనందరికి కూడా తెలుసు, మనం అపోస్తుల కార్యములు నుంచి పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఇంతకుముందు జరిగిన ఎపిసోడ్స్ అంతట్లో కూడా మనం ఎందుకు సంఘము ఉండాలి, సంఘముగా ఎందుకు మనం ఏర్పడాలి, పరిచర్య ఏ విధంగా కొనసాగుతుంది, తర్వాత ఒక సంఘం ఏ విధంగా పోషించబడాలి, సేవకులు ఏ విధంగా పోషించబడాలి అనే విషయాలన్నీ కూడా చదువుతూ వచ్చాం. అయితే ఒక సంఘము ఏర్పడిన తరువాత ఆ సంఘము లేదా ఆ మందిరము ఎందుకు వెనుకబడిపోతూ ఉన్నది అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. సంఘము వెనుకబడిపోవడానికి ఉన్న కారణాలు ఒక చిన్న ఇన్సిడెంట్, అపోస్తులు అయిన పౌలు జీవితంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకుందాం. ఇది చిన్నదేం కాదు, కానీ చాలా గొప్ప పాఠాలు నేర్పించే ఇన్సిడెంట్ అన్నమాట. అపోస్తుల కార్యం 27వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఈ విధంగా ఉన్నది. వీరు ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళాలి అని చెప్పని నిర్ణయం తీసుకుని వెళ్తున్నారు. ఇటలీకి ఏదో విజిటింగ్కి వెళ్ళట్లేదు వీళ్ళు. అపోస్తులైన పౌలుని ఒక ఖైదీగా తీసుకువెళ్తున్నారు. ఒక్కొక్క రాజు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇక్కడ కాదు, నాకు ఇంకా పై అధికారి దగ్గరికి నేను వెళ్తాను అప్పీల్ చేసుకొని పౌలు తనకు న్యాయం చేకూర్చాల్సిందిగా రాజుల్ని అడుగుతూ వెళ్తున్నప్పుడు వన్ ఆఫ్ ద ప్రిజనర్గా, అంటే ఇతర ఖైదీలతో పాటు ఇటలీకి ఈయన కూడా తీసుకుని వెళ్తున్నారు. అప్పుడు ఒక భయంకరమైన సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. బయలుదేరేటప్పుడు పౌలు చెప్తారు, ఈ ప్రస్తుతం మనం ప్రయాణం చేయడం అంత మంచిది కాదేమో అని చెప్పినప్పుడు, ఒక ఖైదీ మాట మేము ఎందుకు వినాలి అని చెప్పని అధికారులు తనని నిర్లక్ష్యం చేశారు. ఆయన దేవుని కుమారుడనే సంగతి ఆ అధికారులు మర్చిపోయారు. అక్కడ ఉన్న సైన్యాధికారులు కానీ, ఓడ నావికులు కానీ, ఆ నాయకులు కానీ ఎవ్వరు కూడా తనని లెక్క చేయలేదు. ప్రయాణం ప్రారంభించారు. మొదటి నుండి కూడా వారికి అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంతా వీరు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఆయన మొండిగా వెళ్తూ ఉన్నారు. ఆ అధ్యాయం అంతా మొదటి నుంచి ప్రారంభమై చదువుతూ మనం వెళ్తున్నప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక పరిస్థితి దగ్గర అందరు కూడా ఇంకా ప్రాణ భయంతో ఉన్నారు. వీరు ఒక ఓడలో వెళ్తున్నారు, పెద్ద ఓడ. దాంట్లో సుమారు 120కి పైగా జనాలు ఉన్నారు. సైనికులు, తర్వాత అధికారులు, ఓడ నావికులు వీళ్ళందరూ కలిసి అదే ఓడలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద తుఫాను వీరు ఓడను కమ్మేసింది. వీరు ఎటు వెళ్తున్నారో తెలియదు, ఎటు వెళ్ళాలో, ఎలా తమను తాము కాపాడుకోవాలో కూడా తెలియదు. వీరు ఒక దిశలో వెళ్తున్నాం కదా అనుకుంటే ఆ తుఫానుకు ఏమీ కనిపించక ఓడ వేరే దిశలో ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. వీరు బాగానే వెళ్తున్నాం అనుకున్నారు. అప్పటిదాకా పరిస్థితులంతా అనుకూలంగానే ఉన్నాయనుకున్నారు. వాళ్ళు చెప్పిన ఆ సేవకుడి మాటలు వినకుండా అధికారులందరూ కూడా బలవంతంగా ముందుకి అపోస్తులుడైన పౌలును, సువార్తికుడును తీసుకొని వెళ్తూ ఉన్నారు. పరిస్థితి చాలా భయంకరంగా మారిపోయింది, తీవ్రంగా మారింది. తుఫాను ఇంకేం కనపడట్లేదు. అపోస్తుల కార్యంలో 27వ అధ్యాయము 22 నుంచి నేను చదువుతున్నాను. ఈ మాటలు చెప్తున్నప్పుడు పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉంది. వారు తినడం కూడా మానేసి, అక్కడున్న సైనికులు, అధికారులు అందరూ కూడా తినడం మానేసి ప్రాణభయంతో ఉన్నారు. అప్పుడు దేవుని వాక్కు అపోస్తులుడైన పౌలుకి ప్రత్యక్షమైన పరిస్థితిని ఇక్కడ మనం చదువుదామండి. 22వ వచనం నుంచి చదువుతున్నాను. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుతున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడకు, నీవు కైసరు ఎదుట నిలవబడవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరూ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకుని నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనం కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. ఇక్కడ మనం గమనించినప్పుడు మిగతా అందరిలాగా తను భయపడిపోయి తన విశ్వాసాన్ని కోల్పోకుండా పౌలు మాత్రం దృఢంగా, బలంగా భయంకరమైన పరిస్థితుల్లో, తుఫాను వాతావరణంలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపి పౌలుకి ధైర్యం చెప్తున్నారు. ఏమని? భయపడొద్దు,
నిన్ను కైసరు ఎదుట నిలబెడుతున్నానది నా వాగ్దానం. అదేవిధంగా నీతో పాటు ఉన్న వాళ్ళందరి బాధ్యత కూడా నీకు ఇస్తున్నా, వాళ్ళు నీ వాళ్ళు అని చెప్తా ఉన్నారు. అందుకనే పౌలు ధైర్యంగా నిలబడి వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు, అయ్యలారా మీరు భయపడొద్దు, మీరందరూ ఇక మీదట నా బాధ్యత, నేను నమ్ముకున్న దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, మీరు ఇంతవరకు నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొని వచ్చారు, అయినప్పటికీ కూడా మీరు నా బాధ్యత గనుక నేను చెప్పినట్టుగా ఎప్పటి నుంచి అయినా వినండి, మనం ప్రాణాలతోటి బయటపడగలం. అయినప్పటికీ మనం అనుకున్న దగ్గరకు కాకుండా ఒక ద్వీపానికి దేనికైనా వెళ్ళి మనం అక్కడ పడతాం కావచ్చు అని చెప్తా ఉన్నారు. సరే, ఇంకా ముందేం జరుగుతుందో చూద్దాం. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకొని పోవచ్చుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుతున్నదని ఊహించి బుడుదు వేసి చూచి అక్కడ బాగా లోతుందని తెలుసుకున్నారు. తర్వాత తెల్లవారుచుండగా 14 దినముల నుండి మీరేమి పుచ్చుకొనక ఉన్నారని 33వ వచనం నుంచి చదువుతున్నానండి. మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారము పుచ్చుకొనడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంకా 14 రోజులు అయిపోయింది, ఏం తినట్లేదు. లోతు చూస్తేనేమో చాలా లోతే ఉంది, పరిస్థితి చూస్తేనేమో ఓడ మొత్తం ఊగిపోతూ ఉన్నది. వాళ్ళు అక్కడ ఆగాలన్నా కష్టమే, ముందుకు వెళ్ళాలన్నా కష్టం, కానీ ఎటు వెళ్ళాలో తెలియదు. ముందుకు వెళ్దాం అనుకుంటే ఒక క్లిష్ట పరిస్థితిలో ఇరుక్కొని పోయారు. వీళ్ళందరూ ఉపవాసం ఉండి భయంతో ఏడుస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తాను, మీరు ముందైతే ఏదన్నా తినండి, మనం చేయాల్సిన ప్రయాణం చాలా పెద్దది, ముందు చాలా ప్రయాణం ఉన్నదని వాళ్ళందరికీ పౌలు ధైర్యం చెప్తా ఉన్నారు. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. 36వ వచనంలో అందరూ ధైర్యము తెచ్చుకొనుడి, ఆహారము పుచ్చుకొని మీరు ఉండండి అని చెప్పినప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నారు. ఓడలో ఉన్న మేమందరము 276. 276 అంట. కేవలం సైనికులు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా కలుపుకుంటే ఎంతమంది? 276 మంది ఉన్న ఓడ అది. అంటే చాలా పెద్ద ఓడ. పైగా మళ్ళీ వీళ్ళతో పాటు సరుకులు ఇవన్నీ కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. పరిస్థితి ఏమవుతుందంటే, వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరి. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, వారు తిన్నారు, ఉన్న గోధుమలు ఇంకా మిగిలిన సామాన్లన్నీ కూడా వాళ్ళు ఇంకా బయటపడేసి ఓడను తేలిక చేస్తూ ఉన్నారు. గోధుమలు దేనికి సూచనగా ఉన్నాయి బైబిల్లో? గోధుమలు దేనికి సూచనగా ఉన్నాయి? ఎస్, దేవుని యొక్క వాక్యానికి సూచనగా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యానికి. మరి ఓడ దేనికి సూచనగా ఉంది అనంటే బైబిల్లో నుంచే మనం చూద్దాం. నా సొంత మాటలు కాదు కానీ ఒకసారి గోధుమలు అంటే ఏంటి అనంటే, మనకి వర్డ్ ఆఫ్ గాడ్ మత్తయి సువార్త 13వ అధ్యాయం 3 నుంచి 9వ వచనం వరకు చూసినప్పుడు మనం ఒక వ్యవసాయదారుడు విత్తనాలు చల్లడం, గోధుమలు ఇవంతా కూడా ఒక సువార్త పరిచారకుడు వెదజల్లే వాక్యానికి అది సూచనగా ఉంది. సరే, ఇప్పుడు తుఫాను, అలలు రేగడం, ఈ పరిస్థితి అంతటిని కూడా మనందరికీ కూడా తెలుసు. ఇదంతా కూడా జీవితంలో వస్తున్న పెను తుఫాను వంటి ఇబ్బందులు, శోధనలు, చికాకులు, సమస్యలు. అయితే వీళ్ళు ఎక్కడున్నారు? ఓడలో ఉన్నారు. ఓడ దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే, ఒక మందిరానికి, ఒక సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం క్రోడీకరించి చూసినట్లయితే, వీరు ఓడ అంటే ఒక సంఘం, ఒక మందిరం. ఈ ఓడ ఏం చేయాలి? తేలిక అవ్వాలి. ఎందుకు తేలిక అవ్వాలి అనంటే, ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని రోజులుగా వెదజల్లుతున్న గోధుమల లాంటి వాక్యం అంతా ఆ సంఘంలోనే స్థిరపడిపోయింది. అది బయటికి వెళ్ళట్ల. ప్రతి సంఘం కూడా బరువైపోయింది. బరువైపోయి ఈ అంత్యదినాల్లో వస్తున్న శోధనల, శ్రమలకి ఏమవుతుంది? అది మునిగిపోయే పరిస్థితి ఉన్నది. అది మునిగిపోతూ ఉన్నది. సంఘము, మందిరము మునిగిపోయే పరిస్థితి ఉన్నప్పుడు సంఘాన్ని, మందిరాన్ని ఏం చేయాలి? తేలిక చేయాలి. తేలిక చేయడం కోసం వీళ్ళు ఏం చేయాలి? గోధుమలను ఆ మందిరంలో నుంచి బయట పోయాలి. బయట ఎక్కడ పోస్తున్నారు? సముద్రంలో పోస్తున్నారు. ఇప్పుడు సముద్రం దేనికి సాదృశ్యంగా ఉన్నదనే ఒక విషయాన్ని మనం ఒకసారి బైబిల్లో నుంచి చూద్దామండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం మనం గమనించినప్పుడు,
యెషయా గ్రంథం 57:20 భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు అని ఉంది. ఇక్కడ నిలకడగా ఉన్న సముద్రం కాదు ఇది. ఇంకా మనం ముందుకు చదివితే బురద నీటి వంటి వాళ్ళు ఇదంతా కూడా ఉన్నది. మన ప్రయాణం కూడా ఎక్కడ సాగుతుంది అని అంటే భక్తిహీనుల మధ్యలో నుంచి ఒక సంఘపు ప్రయాణం సాగుతూ ఉన్నది. భక్తిహీనులు ఎక్కువ మందిగా ఉన్నారు, సముద్రంలాగా ఉన్నారు, ఎగీసి పడుతున్న అలల వంటి భక్తిహీనులు ఉన్నారు. వారి మధ్యలో మన సంఘం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఊగిపోతూ ఉంటుంది, వణుకుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు అలలు కొడతానే ఉంటాయి. బరువుగా ఉన్న సంఘం ఏమైపోద్దండి? మునిగిపోతుంది. బరువుగా ఉన్న మందిరం మునిగిపోతుంది. ఆ బరువును తేలిక చేసుకోవాలి. ఆ బరువును తేలిక చేసుకోవాల్సింది ఎవరు? అపోస్తలుడైన పౌలు అండి. ఇక్కడ గోధుమలు బయటేస్తున్నది ఎవరు? వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలు సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరి అని ఉంది. ఓడ తేలిక చేశారు, నేను చేశాను అని చెప్పట్ల. ఇతరులు అక్కడ ఉన్న మిగిలిన వారందరూ కూడా కలిసి ఓడను తేలిక చేస్తున్నట్టుగా ఉన్నది. నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటి అని అంటే మనమందరం కూడా ఎప్పటి నుంచో సంఘంలో మందిరంలో కూర్చొని ఎన్నో వాక్యాలు వింటున్నాం. ప్రతి వారము కిలోల కొద్దీ, బస్తాల కొద్దీ పాస్టర్ గారు మంచి మంచి వాక్యాలు వెదజల్లుతూ ఉన్నారు, గోధుమలు వెదజల్లినట్టు. ఆ గోధుమలంతా కూడా సంఘం లోపటనే, మందిరం లోపటనే స్టాక్ అయిపోయినాయి. దానివల్ల సంఘము బరువు అయిపోయింది, మందిరము బరువు అయిపోయింది. ఆ బరువును మనం తగ్గించుకోవాలి. ఆ బరువును తగ్గించుకోవడం కోసం సంఘస్థులు ఏం చేయాలి? వీరు విన్న వాక్యాన్ని ఎవరికి చెప్పాలండి? భక్తిహీనులకు, కదులుతున్న సముద్రము వంటి భక్తిహీనులకు ఈ వాక్యాన్ని మనం వెదజల్లాలి. మన మందిరంలో మనం చెప్పబడిన మాటలన్నీ కూడా, వాక్యాలు మనం విన్న అన్నీ కూడా తీసుకువెళ్ళి భక్తిహీనులకు చెప్తూ ఉండాలి. అప్పుడే ఒక సంఘం నిలబడుతుంది, అప్పుడే సంఘం తేలికవుతుంది, వారి మీద ఉన్న భారం అంతా కూడా తగ్గిపోతూ ఉంది. లేనట్లయితే ఈ కొట్టుమిట్టాడుతున్న ఈ అలల మధ్యలో ఆ సంఘం బ్రతలైపోతుంది, కూలిపోతుంది, మునిగిపోయే పరిస్థితి ప్రతి సంఘానికి ఉన్నది. పరిచర్య చేయని సంఘము ప్రమాదంలో ఉన్నట్టే. బయటికి వెళ్ళి సువార్త చెయ్యని సంఘము ప్రమాదంలో ఉన్నట్టే. మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక అలలతోటి, తుఫానుతోటి ఒక సముద్రం ఉన్నప్పుడు ఒక పెద్ద ఓడ వచ్చి అక్కడనే నిలబడి ఉండాలని ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా మునిగిపోతుంది. ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తూ ఉన్న ఓడ ఎప్పుడు కూడా మునిగిపోదు. ప్రయాణం చేయకుండా స్థిరపడి అక్కడ నిలబడి ఉందాం అనుకుని ప్రయత్నం చేసే ఓడే అది ఎంత పెద్దదైనా కానీ మునిగిపోతుంది. టైటానిక్ షిప్ తయారు చేసినప్పుడు దానికి ఏం పేరు పెట్టారంటే అది ఎప్పటికి కూడా మునిగిపోని షిప్ అని చెప్పని, ఓడ అని చెప్పని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. అది ఇంకా ఎవరు కూడా, ఆ దేవుడు కూడా దాన్ని ముంచలేడన్నారు. కానీ ఏమైందండి? ఒక ఐస్బర్గ్కి తగిలి, ఒక మంచు పర్వతానికి తగిలినప్పుడు మధ్యలోకి విరిగిపోయింది, 2 ముక్కలైపోయి బద్దలైపోయింది ఓడ. చాలా తక్కువ మంది అందులో బ్రతికి బయటపడగలిగారు. ఈరోజు మనం కూడా అనుకుంటున్నాం, మా సంఘం ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న సంఘం, దీన్ని ఎవరు కదల్చలేరు, మా సంఘం అసలు ఎవరు ముట్టుకోలేరు, మేము ఆర్థికంగా స్థిరపడ్డామనో, లేకపోతే ఎప్పటి నుంచో మా సంఘం పాతది, ఇందులో నుంచి చాలామంది మంచిగా చదువుకొని పెద్ద అయిన వాళ్ళు ఉన్నారు, మేమందరం కూడా ఆర్థికంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ ఇవ్వగలం మా మందిరానికి అనుకుంటున్నారేమో. కానీ మీ సంఘము ద్వారా, మీ మందిరము ద్వారా సువార్త కార్యక్రమాలు జరగకపోతే నిలిచిపోయి ఉన్న ఓడ లాంటి పరిస్థితిలో మీరున్నట్టే లెక్క. మీరు ఎప్పుడైతే మళ్ళీ ఈ సువార్త ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెడతారో, వీళ్ళు తిని తృప్తి పొంది మిగిలిన అంతటిని కూడా వీళ్ళు ఉంచుకోవాలనుకోలేదు. ఒక సంఘము ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పుడు, ఒక సంఘము వాక్యపరంగా సమృద్ధిగా ఉన్నప్పుడు వారు ఏం చేయాలి? సువార్తను బయటికి తీసుకొని వెళ్ళాలి, సువార్త కార్యక్రమాలు బయటికి తీసుకొని వెళ్ళాలి, అన్యులకు, భక్తిహీనులకు సువార్తను అందించాలి. అప్పుడు వీరు కనీసం వీరు అనుకున్న దిశలో వెళ్ళలేకపోయినా పరిస్థితులను బట్టి ఏదో ఒక ద్వీపానికి వీరు చేరుకోగలరు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పడం మనం గమనించవచ్చు. ఇది గొప్ప ఆధ్యాత్మిక పాఠమే. మనకి జరిగిన ఈవెంట్ను మనం ఈ విధంగా అప్లై చేసుకొని చూసినప్పుడు
దాంట్లో నుంచి ఎలా బయటపడాలి అని అంటే ఖచ్చితంగా మందిరాన్ని మనం తేలిక చేసుకోవాలనే విషయం మనకి అర్థమవుతుంది. మళ్ళీ మనం 40వ వచనం చూసినప్పుడు లంగర్లు తాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కాలను కట్లు విప్పి ముందటి చాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి గాని 2 ప్రవాహములు కలిసిన స్థలం ముందు చిక్కుకొని ఓడ మెట్ట పట్టించిరి. అందువలన అవిని కూరుకొని పోయి కదలకున్నాను. అరమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగను. ఖైదీల్లో కొంతమంది పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే సైన్యాధికారులు వచ్చి వారిని ఖైదీల్ని చంపేద్దాం అనుకున్నారు. చంపేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ ఒక మంచి విషయం జరుగుతుంది. ఓడ వీళ్ళు ఒక దిశలో వెళ్ళాలనుకున్నారు, కుదరలేదు. పరిస్థితి చూస్తేనే చాలా భయంకరంగా వాళ్ళ చుట్టూ అలలు వచ్చి కొడతా ఉన్నాయి. ఇంకొక దిశలో అయినా ప్రయాణం చేయాల్సిందే, మనం ఈ అలల మధ్యలో మనం ఉంటే ఇబ్బంది పడిపోతాం అనుకుంటే 2 కాలువలు కలిసే దగ్గర వాళ్ళు ఇరుక్కుపోయారట. అక్కడ ఇరుక్కుపోయినా సరే మనం ఇక్కడనే ఉంటే మంచిది కాదు అని చెప్పని ఇంకా ప్రయత్నం చేస్తా ఉంటే ఓడ కూరుకుపోతున్నట్టుగా కూడా ఉన్నది. ఇంకా ప్రయత్నం చేశారు, ఓడ కంప్లీట్గా బద్దలైపోయింది. అంటే మనం కూడా ఈ అలల మధ్యలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ బద్దలైపోతున్నట్టుగా మన సంఘము కూలిపోతున్న పరిస్థితులు కూడా, మందిరం కూలిపోతున్న పరిస్థితులు కూడా మనకి ఎదురవ్వచ్చు. అయినా కానీ అక్కడ ఇంకొక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఒకటి జరుగుతుందండి. చదువుదామా? 42వ వచనం చదువుతున్నాను. ఖైదీలలో ఎవడునూ ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపవలనని సైనికులలో ఆలోచన పుట్టిన గాని శతాధిపతి పౌలును రక్షింపును ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలిగిన వాడు సముద్రంలో దుమికి దరికిపోవాలనని కడమవారిలో కొందరు పడకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలనని ఆజ్ఞాపించను. ఇలాగ అందరూ తప్పించుకొని దరిచేరిరి. ఇక్కడ పౌలును రక్షించాలనే ఆలోచన శతాధిపతికి ఉన్నది. ఫస్ట్ అదే శతాధిపతి పౌలు మాట వినలేదు. పౌలు చెప్పినట్టుగానే ఒక దీవికి వీళ్ళు చేరుకుంటున్నారు కనుక అధిపతులు ఏం చేస్తున్నారండి, తనను రక్షించే దానికోసం ఇతర సైనికులను కూడా వీరు చంపేద్దాం అనుకుంటా ఉంటే కూడా ఇతర రాజకీయ ఖైదీలను సైనికులు చంపేద్దామని ప్రయత్నం చేస్తుంటే కూడా మళ్ళీ శతాధిపతి వచ్చి పౌలును కాపాడడం కోసం మిగతా వాళ్ళని కూడా కాపాడుతూ ఉన్నారు. అప్పుడు కాపాడబడ్డ వాళ్ళు ఒడ్డుకి ఎట్లా చేరుకుంటున్నారు అంటే పగిలిపోయిన ఓడ ఉందో చూసారా, ఆ పగిలిపోయిన ఓడ చెక్కల మీద ఈదుకుంటూ వీళ్ళు దరికి చేరుతున్నారు. అంటే ఒక సంఘానికి ఉన్న ప్రాముఖ్యతను మనం ఇక్కడ గమనించాలి. మనం సువార్త పరిచర్య నిమిత్తము కష్టపడి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు సువార్తను ఇతరులకు అన్యులకు తీసుకువెళ్తున్న క్రమంలో దాడులు అనేవి ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. ఒక దాడి జరిగినప్పుడు మన సంఘము విరిగిపోయినట్టుగా ఉన్నా కానీ విరిగిపోయిన ప్రతి ముక్క కూడా మనం దరికి చేరడానికి ఉపయోగపడుతుంది. ఆమేన్. మనము ఆ అలల్లో నుంచి ఈదుకొని నిత్య జీవంలోనికి చేరడానికి సంఘములోని ప్రతి భాగము మనకి అవసరమే. మందిరానికి కట్టుబడి ఉన్నవాళ్ళు, మందిరానికి ఆనుకొని ఉన్నవాళ్ళు సేవకుల ద్వారా లేదా సంఘంలో ఉన్న ఒక్కొక్క నీతిమంతుడి ద్వారా, ఒక్కొక్క మంచి సువార్త పరిచారకుడి ద్వారా శతాధిపతి ఏ విధంగా అయితే పౌలు కోసం మిగతా వాళ్ళని కాపాడారో ఒక సంఘంలో ఆ సంఘం లోపటనే ఉండాలి అనుకున్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కాపాడతారనడానికి ఇది గొప్ప నిదర్శనం కదా. ఎంత గొప్ప పాఠం అండి. మనం సంఘాన్ని విడిచిపెట్టి పారిపోవాలనుకుంటే ఎక్కువ కాలం ఎదలేం. ఆ విషయం కూడా ఇందులోనే ఉంది. వద్దు, మీరు ఓడని విడిచిపెట్టి బయటికి పారిపోవాలనుకుంటే ఎక్కువగా ఈదలేక చనిపోతారని చెప్తా ఉన్నాడు పౌలు ఇదే అధ్యాయంలో. వారిని సంఘం లోపటనే, ఓడ లోపటనే ఉండటం కోసం ప్రేరేపించారు పౌలు. ఆయన మాట నమ్మి విన్నందుకు ఈరోజు ఆ మందిరం కూలిపోయినా సరే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ బ్రతికి ఒక దీవికి చేరుకున్నారు. ఆ దీవిలో ఏ విధంగా వాళ్ళు పరిచర్య చేశారు అనేది మనం ముందు ముందు పాఠాల్లో ఖచ్చితంగా నేర్చుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ మనం మన సంఘం ద్వారా ఏమి కోరుకుంటున్నారు దేవుడు, ఎలా మనం మన పరిచర్యను కొనసాగించాలి అనే విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం మన సంఘం ద్వారా, మన కుటుంబం ద్వారా, మన మందిరం ద్వారా పరిచర్యలో
మనం ముందుకు వెళ్ళలేకపోతే, అన్యజనులకు భక్తిహీనులకు ఈ సువార్తన అనే గోధుమలు అందించలేకపోతే బరువెక్కిపోయి మనం మునిగిపోతాం. ఈ బరువు ఎక్కడనంటే గర్వానికిని లేదా రకరకాల రాజకీయ ఒత్తిడులకును ఇది సూచనగా ఉంది. పరిచర్యలో నిమగ్నమైపోయిన సంఘస్థులు ఎప్పుడు కూడా మందిరాన్ని బరువైపోయేలాగా చేయరు. ఎప్పటికప్పుడు వారు నేర్చుకున్న విషయాలన్నీ అనేకులతోటి, భక్తిహీనులతోటి కూడా పంచుకొని వారి సంఘము, మందిరము ఇంకా విస్తరించేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతనమైన సంఘాలు స్థాపించబడతాయి, నూతనమైన మందిరాలు కట్టబడతాయి. కానీ మేము సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నామే అనుకుంటే మందిరం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేదు. అటువంటి మందిరం ఏదో ఒక రోజున అలల కోసం, అలల తాకిడికి నడి సముద్రంలో మునిగిపోయి అందులో ఉన్నవారి ప్రాణాలకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉన్నదని ఇదే అధ్యాయం ద్వారా మనం తెలుసుకోగలం. పౌలు అంటా ఉన్నారు, అయ్యా మీరు ఈ వస్తువుల కోసం చూసుకుంటే మీరు మునిగిపోతారు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు అందుకనే ఆ వస్తువుల గురించి లక్ష్యం ఉంచక వాటన్నిటిని కూడా పడేస్తూ ఉన్నారు. వస్తువులు అంటే ఇప్పుడు మన జీవితంలో, మన సంఘంలో మనము చేకూర్చుకున్న ఆర్థిక వనరులు, అవి మనతోటే ఉండాలనుకుంటే ఓడ బరువు అయిపోద్ది. వాక్యం మాత్రమే కాదు, వాక్యం కూడా మనతోటే ఉండాలి, మనం తెలుసుకున్న సత్యం మనతోటే ఉండాలనుకున్నా ఓడ బరువు అయిపోద్ది. ఆర్థిక వనరులు మన సంఘానికే పరిమితం అవ్వాలనుకుంటే కూడా మందిరం బరువు అయిపోతుంది. వాటిని మనం తేలిక చేయాలి, మందిరాన్ని తేలిక చేయాలి, బరువు తగ్గించి మనమందరం కూడా బయటపడాలి. లేనట్లయితే ప్రతి ఒక్కరి ప్రాణానికి కూడా ప్రమాదమే ఉందని ఈ చిన్న ఇన్సిడెంట్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి మీరు కూడా ఇది మొదలుకొని సువార్త పరిచర్యలో పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా దేవుని మిషనరీస్గా దూర ప్రాంతాల్లో వెళ్ళి ఈ అలల మధ్యలో చిక్కుకుపోయిన పరిస్థితుల్లో ఉన్న వారికి ఆర్థికంగాను మీరు సహాయపడుతూ మంచి పరిచర్య జరిగించాలని మిమ్మల్ని కోరుతున్నాను. భక్తిహీనుల మధ్యలో పరిచర్య చేస్తున్న వారికి మంచి సహాయంగా మీరు ఉండాలని కోరుతున్నాను. దేవుడి మాటలను బట్టి మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? సర్వసృష్టికర్తవ మహోన్నతుడగు మా ప్రభువా, మీకు వందనాలు. పౌలును అలల నుంచి, తుఫాను నుంచి కాపాడిన దేవుడవు నాయన. ఈరోజు మేమున్న మందిరాలు, మేమున్న సంఘాలు కూడా ప్రస్తుతం వస్తున్న రాజకీయ పరిస్థితులు, మతపరమైన అల్లర్లు, దాడుల మధ్యలో నాయన కొట్టిమిట్టాడుతున్నది. మేము ఎటు వెళ్తున్నామో కూడా కనిపించనంత భయంకరమైన తుఫాను లాంటి పరిస్థితులు. మేము ఎటు పారిపోవాలా కూడా తెలియదు, మేము ఎటు వెళ్ళి దాక్కోవాలా కూడా అవకాశం లేని పరిస్థితి. ఒకవేళ సంఘాన్ని విడిచి వెళ్ళినా కానీ మా ప్రాణాలకి ఆయా ప్రమాదకరమైన పరిస్థితిలో మేము ఉన్నాము. ఓడను తేలిక చేయాల్సిన అవసరత ఉన్నది. ఈ ఆధ్యాత్మిక విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి వారికి ఉన్న వనరులను బట్టి భక్తిహీనులకు సువార్తను చాటి చెప్పగలగటానికి అందరూ సహకరించే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఆల్రెడీ సహాయపడుతున్న మందిరాలు మరీ ఎక్కువగా దీవించి పోషించమని బ్రతిమాలుతూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.